నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ షో టీవీ. ప్రస్తుతం నేనైతే ఈ మోతీనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. అయితే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నాడేంటి? అసలు ఏ పార్టీ వస్తే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది? ఏ పార్టీ వాళ్ళని ఎంచుకోబోతున్నారు? అంటే నిన్న కేకే సర్వే వచ్చింది. ఈ కేకే సర్వే ఎవరికి ఫేవర్‌గా ఇచ్చింది? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి. ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారున్నారు. ఏ పార్టీ వస్తే బావుంటదనుకుంటున్నారు? అంటే మీకు నాకు నవీన్ యాదవే కావాలి. ఎందుకంటారు నవీన్ యాదవ్ అనేసి? అంటే మాకు హెల్ప్ చేశారు కదా సార్. హ్మ్. హెల్ప్ చేసిన కోసం అంతే, మాకు హెల్ప్ ఎవరు చేయలేరు. హ్మ్. మళ్ళీ మాకు ఇందిరా మిల్లు కూడా రాలేదు. మళ్ళీ ఎందుకు అంటే వేయలేవు? హెల్ప్ అని కాదు. అంటే ఏ పార్టీ అంటే ఇప్పుడు హెల్ప్ అనేది వ్యక్తిగతమైంది. అంటే ఏ పార్టీ అభివృద్ధి అనేది అందరికీ సంబంధించింది. మీ పార్టీలో మీ ఏరియాలో సమస్యలున్నా ఎవరు తీరుస్తారనుకుంటున్నారు మీరు? ఈయన రేవంత్ రెడ్డి, ఈయన అదే నవీన్ యాదవ్ అంతే. మీ 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 ప్రాంతానికి కానీ, మీ బస్తీకి కానీ వచ్చి నవీన్ యాదవ్ మీకు ఏమని హామీ ఇచ్చారు? మాకు ఏమన్నా హామీ ఇంకా ఇవ్వలేడు. మాకు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, మా అన్న చచ్చిపోతే ఇచ్చాడు అంతే. తర్వాత ఎవరు రాలేరు. ఒకటే మాట, ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే నిన్న సర్వే కూడా వేరే పార్టీకి సంబంధించి ఫేవర్ గా వచ్చింది. కానీ మాకు ఒక్క డబ్బు అందలేదు, ఒక 5 రూపాయలు అందలేవు. ఉన్న మాట చెప్తున్నాం, గుడికాడ నిలబడి అంతే. మా అన్న చనిపోయినప్పుడు ఆయన అప్పటికప్పుడు మా అక్క యారని కొడుకులు ఫోన్ చేయగానే అప్పటికప్పుడు ఇచ్చిపోయిండు. 10,000 ఇచ్చిపోయిండు. రోజు తిని లేదన్నది నేను ఉన్న మాట చెప్తాను. ఎవరు ఇచ్చారు ఈ డబ్బులు అనేది? అదో ఇచ్చిపోయిండు. మేము మాకేం ఇల్లు బొల్లు ఏం లేదు. అంటే ఆయనే పర్సనల్ గా వచ్చి ఇచ్చేసి వెళ్ళారా? ఆయన పర్సనల్ గా వచ్చి ఇచ్చిపోయాడు. మా అక్క యారని కొడుకులు ఫోన్ చేస్తే వచ్చిండు, ఇచ్చిండు, పోయిండు అంతే. మాకెవరు దిక్కులేరు ఇప్పుడు. మా అమ్మ లేదు, మా అన్న లేదు, మా అక్క లేదు, ఎవరు లేదు. ఒకదాని ఉన్నా ఒంటరి మహిళ నేను, ఒకదాని. ఇప్పుడు కూడా నవీన్ యాదవ్తో మాట్లాడాలని ఉంది కూడా నాకు కూడా. ఒకదానికి నాకు ఏదైనా చిన్న ఒక గుడి చేసి ఇచ్చినా కూడా చాలు అంతే. దానికన్నా ఎక్కువ ఏం లేదు సార్. మీకు వచ్చే పథకాలన్నీ కరెక్ట్ గా అందుతా ఉన్నాయి ఇప్పుడు? మాకు పింఛన్ అయితే అందుతుంది. మాకు రాలేవు అవి, అయితే రాలేవు పథకాలు ఏమి రాలేవు మాకు. గ్యాస్ ఫీజు అన్నారు, గ్యాస్ ఫీజు ఏం లేదు. అన్ని అదే రేటు, ఇంకేవి అందలేవు. అయినాయి ఒక్కటి కూడా అందలేవు. ఒక్క నిమిషంలో ఒక్కటి కూడా అందలేవు మాకు. ఇప్పుడు ఏం చెప్తారు? మీ కాన్స్టిట్యున్సీ నుంచి, మీ ఏరియా నుంచి ఖచ్చితంగా ఎవరు హ్యాట్రిక్ కానీ ఎవరన్నా? నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయారు. అంటే 3ఓసారి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. 100% చెప్తున్నా, గెలుస్తాడు. మీ బస్తీ ప్రజలందరూ ఒకరికే ఇస్తాం. మాకు సాయం చేసే వాళ్ళకి మేము ఇస్తాం, మాకు అందలేని వాళ్ళకు మేమేం చేస్తాం చెప్పు. కాలేలు మొక్కితే కూడా ఒక 10 రూపాయలు ఇవ్వలేడు మాకు. అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే కదా, హ్యాట్రిక్ కొట్టారు కదా. అంటే 3 సార్లు దాదాపు 3 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన. అంటే ఆయన సైడ్ నుంచి మీకు ఏది లబ్ధి పొందలేదా మీరు? అప్పటికి మాకు తెలియదు, మేము అడగలేము. మాకు నవీన్ యాదవ్ వచ్చినాక నవీన్ యాదవ్ సాయం చేసిండు అంతే. తర్వాత ఎవరు మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేడు. 4,000 చేస్తా అన్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. పింఛన్ 4,000 చేయలేడు. అవే 2,000 ఇస్తుండు. ఆ 2,000 కూడా ఎప్పుడు ఇస్తుండు? ఈ నెల వచ్చి మళ్ళీ వచ్చే నెల ఇస్తుండు. ఏం చేయాలి దానికి? మేము గరీబోళం, బతకాలి ఎట్లా? 4,000 ఇవ్వాలి ఇస్తున్నాడు. పిరి బస్సు ఎవరికి పెట్టిండు? మేము పిరి బస్సులు తిరుగుతున్నామా? ఏదో జాబ్ చేసుకుంటున్నాం, ఉన్న జాబ్ చేసుకుంటున్నాం. 3,000కు 4,000కు కాదు ఉంది నాది కూడా. ఆ పరిస్థితి బాగాలేదు. ఎవరు చెప్పుకునేది లేదు. ఇల్లు లేదు, ఊళ్ళు లేదు, నాకు ఏది లేదు. ఒకటే మాట, రెండే తుకుడలు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు వచ్చి డబ్బులు ఇస్తే మీరు ఓటేస్తారా? ఇప్పుడు మాగంటి సునీత గారు మీకు వచ్చి డబ్బులు ఇస్తే మీరు మాగంటి సునీతకి వేస్తారు, నవీన్కి వేస్తారు? నవీన్కి వేస్తామయ్యా. నవీన్ నిలబడ్డాడు కదా ఇప్పుడు, నవీన్కే వేస్తాము. నేను చెప్పేది అదే మాట కదా. మళ్ళీ ప్రశ్నలు మళ్ళీ అడిగితే నాకు రిక్వెస్ట్ రాసిపోతుంది. మొన్న కూడా వచ్చిండ్రు ప్రెస్ వాళ్ళు, వచ్చిన మొన్న కూడా చెప్పిన ఇదే మాట చెప్పిన. మొన్న కూడా ఇదే చెప్పిన. ప్రస్తుతం కేకే సర్వే అయితే నిన్న రావడం జరిగింది. కేకే సర్వే ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్కి సంబంధించి 55.2%, కాంగ్రెస్కి సంబంధించి 37.2% పోలింగ్ అయితే నమోదు చేసింది కేకే సర్వే. అయితే ఈ కేకే సర్వే ఎంతవరకు నిజం? అసలు కేకే సర్వే ఇచ్చింది నిజమా కాదా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నాడేంటి? అసలు వాళ్ళ దగ్గరికి మనం వచ్చాము, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న కేకే సర్వే రిలీజ్ అవ్వడం జరిగింది. కేకే సర్వే ఏంటంటే బీఆర్ఎస్కి ఫేవర్గా చెప్తా ఉన్నారు. అంటే మీరేమనుకుంటున్నారు? వాళ్ళు అందరూ దింపి సర్వే చేపిస్తున్నారు, అది కాని పని అండి.
గెలవదు, అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ గెలవదు. జెండా మూసేసేయాల్సిందే. కారు డమ్మీ అయిపోయింది, అయిపోయింది. హస్తం మన నేస్తం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ కొంచెం మంది తెలియదు. కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు తెలియదు లోక జ్ఞానం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు అయ్యో మాకు పింఛన్ రావట్లేదు అనేది ఒకటి మైనస్ చేస్తున్నారు. బట్ అది కాదు. ఎక్కడంటే అక్కడ బడ్జెట్ లేకపోయినా రేవంత్ సార్ గారు తనకు కావాల్సినంత, అంటే తనకు తోచినంత, ఎంతవరకు పబ్లిక్ వరకు నేను అనుకున్న అన్ని 6 పథకాలు కాకుండా ఆయనకు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలను చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు 10 సంవత్సరాలు చేయనివి ఆయన గత 36 నెలల్లో చేసినా కూడా వాళ్ళకి అంత విరక్తి చెందుతా, వాళ్ళకి ఇంకా ఎక్కడ ఛాన్స్ లేక మా మీద బురద చల్లుతారు. ఇది కాంగ్రెస్ మీద బురద చల్లుతారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఇంతవరకు మాకు సునీత రావు అంటే ఎవరో తెలియదు. మేము గోపీనాథ్ అంటే ఎవరో కూడా మాకు తెలియదు వాస్తవానికి. అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగి ఉంటారు, సునీత తెలియకపోవడం అంటే. మాగంటి గోపీనాథ్ గారు 3 సంవత్సరాలు 3 ఏళ్ళుగా ఎమ్మెల్యే, 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అంటే మాగంటి సునీత గారు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది కదా. ఎట్లా అయినాడండి ఆయన అనుచరులతోని, ఆయన రౌడీ షీటర్లను పెట్టుకొని ఆయనే హైలైట్ అయినాడు. ఇదే రౌడీ షీటర్లు అంటున్నారు మీరు. ఇదే రౌడీ షీటర్లు నవీన్ యాదవ్ దగ్గర ఉంటున్నారు. నవీన్ యాదవ్ రౌడీ షీటర్లని పెంచి పోషిస్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దీనికేమంటారు? థ్యాంక్ యూ అండి, మీరు మంచి క్వశ్చన్ చేశారు, నేను సమాధానం చెప్తా. మీ బీఆర్ఎస్ వ్యక్తి మంచి ఒక కార్యకర్త అని మీరు అతన్ని వాడుకున్నారు. అతని ఫ్యామిలీ ఇష్యూలో ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిండు. బ్రదర్స్ ఇద్దరి మధ్యలో ఇష్యూ అయితే చనిపోయిండు. నవీన్ యాదవ్ అదే రౌడీ అయితే అదే నవీన్ యాదవ్ ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు సహాయం చేసిండండి. మరి అప్పుడు గోపీనాథ్ వచ్చి ఉట్టి సానుభూతి చూపించి ఎదుటి పార్టీ మీద మట్టి పోసిపోయిండు. అదెవరికి తెలుసు అండి? మేము లోకల్ అని చెప్తున్నాను కదా. నవీన్ యాదవ్ పార్టీ అని చూడకుండా తోటి మహిళ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు అని మానవత్వంతో, రౌడీ అయితే వాళ్ళకెందుకు సాయం చేస్తారండి? మైనారిటీ మహిళ ఆమె. ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్కి మంచి కార్యకర్త. అర్థమైందా? అంత మంచి వ్యక్తి. ఆయన పార్టీ చూడలేదు, వ్యక్తిని చూసి ఇచ్చిర్రు. కాబట్టి మేము కూడా వ్యక్తిని ఎంచుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు వ్యక్తి పరంగా ఎంచుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు అర్థమవుతోందా? అంటే ఈ బై ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా నవీన్ యాదవ్ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు? సరే, అవుతుందండి, అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన గోపీనాథ్ అనుచరులే తిన్నారు. గోపీనాథ్ను గెలిపించిన వాళ్ళకే ఆయన సహాయం చేసిండు. ఏ ఒక్క గల్లీకి వచ్చి ఎవరితోని మాట్లాడలేదు. ఏ ఒక్క వృద్ధురాలని దగ్గరకు వచ్చి అమ్మ నీకు పింఛన్ వస్తుందని అడగలేదు. బట్ నవీన్ అన్న ఈ బోరబండ డివిజన్లో ఏ ఇంట్లో ఆపదున్నా, ఏ గల్లీలో ప్రాబ్లం ఉన్నా, ఆ గల్లీలో ఒక వ్యక్తి పోయి అన్న మాకు ప్రాబ్లం ఉందంటే వచ్చి అక్కడ మాట్లాడి ఆయనకు తగిన సాయం చేసి వెళ్ళే వ్యక్తి నవీన్ అన్న. ప్రస్తుతం కేకే సర్వే అయితే నిన్న రావడం జరిగింది. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి, వాళ్ళ ప్రజల నాడి ఎలా ఉందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అన్న చెప్పండి, నిన్న కేకే సర్వే రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ తక్కువలో ఉంది. అంటే మీరు ఏది అంచనా వేస్తున్నారు? ఏ పార్టీ అయితే వస్తే మీరు బెటర్ అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే మాకు లబ్ధి పొందొచ్చు అని అనుకుంటున్నారు మీరు? అన్న మాకు ఏ పార్టీ వచ్చి లబ్ధి పొందుతాం అంటే, మేము గత 10 ఏండ్ల ఇప్పుడు 2 ఏండ్ల కిందట 10 ఏండ్లు బీఆర్ఎస్ పరిపాలించింది. మనకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ నేను మొత్తం పబ్లిక్‌లా మాట్లాడుతున్నాను. 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. 10 ఏండ్ల పాటు మా ఏరియాలో కానీ ఏ ఒక్క చిన్న పని చేయలేదు. ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ వచ్చి దగ్గర దగ్గర 22 నెలలో 20 నెలలో అవుతుంది. అప్పటి నుంచి మా దగ్గర చాలా మట్టుకు చాలా పనులు శంకుస్థాపన జరిగినాయి, స్టార్ట్ అయినాయి, వర్కులు నడుస్తున్నాయి. మాకు ఇంకా అంతకుముందు నుంచి గిట్ట మాకు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఆ రెండే ఎక్కువ నడిచినాయి. తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా అప్పుడు ఆ 2 ప్రభుత్వాలే మాకు ఇక్కడ మొత్తము ఈ లేబర్ ఏరియాకు మొత్తం చూసుకున్నది వాళ్ళు. ఈ బీఆర్ఎస్ వచ్చినాక ఒక పైసా పని చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా చేస్తానని నమ్మకం ఏముంది? ఆల్రెడీ నమ్మకం ఏముందంటే ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసిరండి. 3-4 మంత్స్ బ్యాక్ నుంచి ఆల్రెడీ వర్క్, డ్రైనేజ్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వర్క్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. అదే నమ్మకం మాకు. స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ నమ్మకంతోనే మాకు పనులు కాంగ్రెస్ వల్ల అవుతాయని ఒక నమ్మకం ఉంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఒక కమిటీ హాల్ కట్టియలేదు. ఆల్రెడీ మనకు 15 ఏండ్ల 20 ఏండ్ల కిందట ఇదే కమిటీ హాల్.
ఇదే కమిటీ హాల్ మేము పబ్లిక్ కట్టించింది గవర్నమెంట్, అప్పట్లో ఉన్న గవర్నమెంట్లు కట్టించినవి. ఆ గవర్నమెంట్ దానిలోనే వాళ్ళు బస్తీ దవాఖానాని పెట్టి వాళ్ళు ఏదో ఓన్గా కట్టించిన ప్లేస్ ఉంది, ఓన్గా కట్టించింది మేము ఉంది అన్నట్టు వాళ్ళు తెచ్చి బస్తీ దవాఖానా పెట్టారు. వాళ్ళు కట్టించిన దానిలో వాళ్ళు కట్టించి ఏది ఓన్గా మేము ఇది చేసినాము అనేది చెప్పుకోవడానికి వాళ్ళకి ఏది లేదు. అంటే మాగంటి సునీత గారు కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గారు కానీ మీ బస్తీకి వచ్చి కానీ ఏదైనా హామీ ఇవ్వడం జరిగిందా? మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా మాట్లాడడం జరిగిందా? మా ఇంట్లో వాళ్ళతోని అంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము చేస్తామని చెప్పి నవీన్ యాదవ్ గారు, నవీన్ యాదవ్తో వచ్చిన పార్టీ కార్యకర్తలు, మినిస్టర్సు, మళ్ళీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాకు వాగ్దానం చేసిరండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా చేస్తాం, మన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇంకా ముందు గిట్ట ఇంకా 3 ఏళ్ళు మనది ఉంటుంది. మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేదంటే ఇంకా ఏదైనా బస్తీలో వేరే వేరే ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నా ప్రతి దానికి మేము సాల్వ్ చేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే ఇలా ఎలక్షన్స్ అప్పుడు వస్తారు కానీ మళ్ళీ కనపడరు. మామూలుగా ఓట్ల కోసం వస్తారు కానీ మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ కనపడరు అని చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? అయితే అది రాంగ్ అన్న, అది రాంగ్. ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్ అనే మనిషి ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోయినా కానీ ఆయన పబ్లిక్లోనే ఉన్నాడు. ఎవరన్నా చనిపోయిండంటే ఆయన అందుబాటులో లేకుండా ఆయన చావు ఖర్చు డబ్బులు పంపిస్తాడు. ప్రతి విషయం ఎవరైనా చావని ఆయనకు తెలిసిందంటే డబ్బులు పంపిస్తాడు. ఎవరన్నా గరీబోళ్ళు ఇట్లా ప్రాబ్లం ఉందన్న అని చెప్పి ఆయన ఇంటి డోర్ కొట్టినా ఆయన వాళ్ళకు సాయం చేసి పంపిస్తాడు. ప్రతి లోకల్లో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, ప్రతి దానికి మాకు అందుబాటులో ఉంటాడని మాకు అందరికీ చాలా నమ్మకం అన్న. ఆయన ఉంటే గెలిస్తే ఇంకా మంచిగా చేస్తాడని. అంటే గెలవకముందే, ఆయన పదవిలో లేకముందే, ఎమ్మెల్యే కాకముందే ఆయన అన్ని విధాలుగా సహాయం చేసిండు, సహకరించిండు. కాబట్టి మాకు ఆయన మీద ఒక నమ్మకం అనేది ఉంది. మాకే కాదు, ఇక్కడ ఉన్న పబ్లిక్ గిట్ట నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ మన సర్వేలు ఉన్నాయో, ఈ సర్వేలు ఈరోజు ఒక రకంగా చూపెడితే రేపు ఒక రకంగా చూపెడతాయి. ఎలక్షన్ ముందు గిట ఇంకో రకంగా చూపెడతాయి, 2 రోజుల ముందు గిట. ఈ సర్వేలు అది చెప్పడానికి రాదు. ఎందుకంటే పబ్లిక్ ఈరోజు వీళ్ళకి మాట్లాడతారు, రేపు ఇంకోళ్ళకి మాట్లాడతారు. ఈ సర్వేది నమ్మకం లేదు. ఇదే ఆంధ్రాలో చూడు, గత పోయిన ఎలక్షన్లో ఆంధ్రాలో మొత్తం సర్వే జగన్ పార్టీకి చూపెట్టింది. అసలు కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకోలే. అలాంటిది కూటమి ఈయనకు 10 సీట్లకి పరిమితం అయిపోయిండు. అంత సర్వే చూపెట్టింది ఆయనకు 150 సీట్ల పరిమితి చూపెట్టింది. కానీ ఏడ ఉన్నాడు 10 సీట్లకు పరిమితి అయింది. ఈ సర్వేలు కొన్ని నాకు మంచిగా పనిచేస్తారు. అదే ఇది ఇంకేమంటారు మొత్తానికి అంటే నవీన్ యాదవ్ గారి మీద అయితే నమ్మకం అయితే ఉందంటారా? ఖచ్చితంగా 100%కు 100% నవీన్ యాదవ్ గెలుస్తాడనే నమ్మకం మాకుంది. ఆయన గెలిచినాక మాకు మంచి పనులు చేస్తాడనే నమ్మకం కూడా మాకుంది అన్న. థ్యాంక్ యూ.